హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. నా ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఈరోజు చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నానండి. చిక్కుడుగాయ టమాటా కర్రీ. మార్కెట్ నుంచి చిక్కుడుగాయ విత్తనాలు కూడా అమ్ముతున్నారు. చిక్కుడుగాయ గింజలు, చిక్కుడుగాయలు తీసుకొచ్చామండి. ఇక లాస్ట్ వస్తున్నాయి అనుకుంటా. విత్తనాలు వాటికి చాలా టేస్ట్గా ఉంటున్నాయండి. విడిగా ఇస్తున్నారు. చాలా చీప్గానే దొరుకుతున్నాయి చిక్కుడుకాయలు కూడా. ఇవి నాటుకాయలంట, ఈ హైబ్రిడ్ కాదు. నాటు గింజలు, నాటుకాయలు తీసుకొచ్చాను. కొన్ని క్లీనింగ్ చేసుకున్నాను, గింజలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అలాగే కొన్ని చిక్కుడుకాయలు ఏమన్నా పుచ్చిపోతే కనుక శుభ్రంగా ఏరుకొని మళ్ళీ వాటిలో గింజలు తీసేసి ఆ తొక్కలు కూడా పారేస్తున్నాను. చూడండి, 2 ఉల్లిపాయలు, వాటికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు కావాలి, 2 టమాటాలండి తీసుకున్నాను. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి అందరికీ. మేమైతే చాలా బాగా చేసుకున్నాము. మా పిల్లలతో జెండా వందనం కూడా చేసుకున్నాము. మేము ఈరోజు పిల్లలతో చేపించాము. వాళ్ళకి చాక్లెట్లు కూడా పంచామండి. మీరు కూడా మా స్కూల్ దగ్గరికి రండి అందరూ, మీరు కూడా. అలాగే చూడండి, చిక్కుడుకాయ గింజలన్నీ క్లీన్ చేసుకొని వాటిని ఉడకపెట్టాలండి. చిక్కుడుకాయ గింజలన్నీ ఉడకబెట్టి కొంచెం వాటర్ పోసుకొని, సరిపడంత తగినంత వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఆ గింజలు ఉడకబెడతాను. చూడండి, అవి ఉడకబెట్టి కూర వండితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి డైరెక్ట్గా అయినా వండుకోవచ్చు, కాకపోతే నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు చేయండి. ఇలా కూడా చూడండి, ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. మీరు కూడా ఏం కర్రీ వండుకున్నారో ఏంటో అవి కామెంట్స్లో పెట్టండి. మీకు ఏదన్నా చెయ్యాలి, కావాలి, పలానా కర్రీ ఏమైనా కావాలి, పలానా ఏమైనా కావాలంటే పెట్టండి మీరు కూడా. నేను కూడా అవి నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తాను, మీకు చూపిస్తాను. కామెంట్ చేయండి మీరు కూడా. 2 ఉల్లిపాయలు కావాలండి, 2 టమాటాలు కావాలి, ఉల్లిపాయలు కూడా కోసుకున్నాను. చూడండి, అయితే మేము ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్లో కూడా చాలా పిల్లలు ఎంజాయ్ చేశారు. పండగ టైంలో అక్కడికి వెళ్ళామండి. అయితే పిల్లలు షాపింగ్కి వెళ్ళారు జూడియోలోకి. అసలు చీప్ అండ్ బెస్ట్గా చాలా బాగున్నాయండి. టీషర్టు, పెద్దవాళ్ళ టీషర్ట్లు కూడా 200ఏనండి, అలా ఉన్నాయి. చెప్పులు కూడా చాలా బాగున్నాయండి. పాప తీసుకొచ్చింది చెప్పులు కూడా. అసలు అవి మామూలుగా షాపుల్లో కొనాలంటే 1000 రూపీస్ ఉంటాయి, కానీ 300ఏనండి. అవి చాలా మోడల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా మనవడికైతే బయట కొనాలంటే చాలా 1000 రూపాయలు, 1200 అయిపోతాయి. కానీ దానిలో తీసుకుంటే 300కి మంచి డ్రెస్ వచ్చింది. అలా మీరు కూడా జూడియోకి వెళ్ళండి, చీప్ అండ్ బెస్ట్గా తీసుకోండి. ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు కోసుకున్నాను, పచ్చిమిర్చి కోసాను, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు కూడా కోసుకొని ముక్కలుగా కోసుకుంటున్నాను. చూడండి, అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు, నాయన్ని చూస్తున్నారు. మీకు ఏదన్నా కావాలన్నా, ఏదన్నా డౌట్లు ఉన్నా, ఏమన్నా కామెంట్స్ ఉన్నా పెట్టండి. మీరు కూడా ఏం కర్రీ చేశారో మీరు కూడా పెట్టండి, మీ కర్రీస్ కూడా పెట్టండి. మీకు ఏదన్నా చేయాలన్నా కూడా పెట్టండి, నేను చేస్తాను. అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఒకటి ఉందంటండి విజయవాడలో. ఆ ఫుడ్ కోర్ట్కి కూడా మొన్న పాపయ్య వాళ్ళు వీడియో తీశారు, అది కూడా మీకు షేర్ చేస్తాను. అవన్నీ మీరు చూద్దురు. కానీ ఏదన్నా షాపింగ్లకి వెళ్ళినా మేము అవన్నీ మీకు షేర్ చేస్తానండి. చూసారు కదా, టమాటా ముక్కలు అవన్నీ కోసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. వెల్లుల్లిపాయ కూడా పాయి వేస్తానండి. వెల్లుల్లిపాయ చాలా మంచిది, తింటే మనకి ఏదైనా క్యాన్సర్ ఏదన్నా సూచనలు ఉన్నా, లేక మనకి ఏదన్నా లోపల ఏదన్నా తేడాలున్నా
గర్భసంచిలో కూడా ఏమైనా తేడాలు ఉన్నా అవన్నీ పోతాయి అంటండి. వెల్లుల్లిపాయ బట్టికి ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఏం చేశానంటే మేము వెల్లుల్లిపాయలు బాగా పాయ వేసేస్తాను. చిక్కుడుకాయ గింజలు ఉడికిపోయినాయి చూసారా, ఉడకబెట్టాను, చక్కగా ఉడికిపోయినాయి. అవి పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టుకుంటున్నాను కర్రీకి. చూడండి, చిక్కుడుకాయ గింజలు కూడా చక్కగా రెడీ అయిపోయినాయి. చూడండి, కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ తగినంత వేస్తానండి. రెండు గంటల ఆయిల్ వేస్తాను. 2 గంటల ఆయిల్ అయితే కర్రీకి మాకు సరిపోద్ది. మేము తక్కువే తింటాం కాబట్టి మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 గంటలు వేస్తాను. తగినంత ఆయిల్ వేసాను. దానిలో తాలింపు దినుసులు ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకుంటానండి నేను. వెల్లుల్లిపాయ కూడా కమ్మటి వాసన వస్తుంది. ఆయిల్ కాగంగానే అది చిటపటలాడితే చాలా టేస్టీగా కనిపిస్తుంది వెల్లుల్లిపాయ కూడా. మళ్ళీ తగినంత జీలకర్ర వేసాను. ఆవాలు వేసుకోండి. తగినంత ఆయిల్ పోసాను కదా, దానిలో తగినంత మనం అన్నీ వేసుకోవాలి. కొంచెం పచ్చెనపప్పు 4 గింజలు, సాయిపప్పు. తాలింపుకి ఏమేం కావాలో తెలుసు కదండి మీకు, అవన్నీ వేసేసాను. కర్రీ చూసారు కదా, చూడండి అవి వేగుతున్నాయి. దానిలో అవి వేగంగానే కొంచెం దోరగా వేగంగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను, కోసినవి 2 పాయలు కోసానండి, అవి కూడా వేసాను. మేము ఎక్కడికి వెళ్ళినా మీకు అవన్నీ షేర్ చేస్తానండి. అవన్నీ మేము ఏ ఊరు వెళ్ళినా ఏంటి అన్నీ మీకు చూపిస్తాను వీడియోల్లో. మీరు కూడా చూస్తా చక్కగా కామెంట్లు పెడతా నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి. తగినంత కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి, కరివేపాకు కూడా ప్రతి కూరలో వేస్తాను, చాలా టేస్ట్గా ఉంటాయని. అసలు కరివేపాకు లేనిదే నాకు కర్రీ వండబుద్ధి అవదండి ఏంటో. కరివేపాకు ఉండాలి. అలాగే టమాటాలు కూడా 2 పాయలు కోసుకున్నా కదండి, దోరగా ఉల్లిపాయ వేగింది. దానిలోనే మళ్ళీ టమాటాలు కూడా వేసాను. టమాటా కూడా కొంచెం దోరగా వేపుకోవాలి. చూసారుగా, మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిద్ది. అవి వేగినాక మళ్ళీ చిక్కుడుకాయ కొంచెం పసుపు వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేస్తాను, 1 స్పూన్ ఉప్పు వేస్తాను. సాల్ట్ అండి, సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను. 1 స్పూను కారం కూడా వేస్తాను. కారం కొంచెం తక్కువే తినాలండి. మేమైతే గింజలు కూడా వేసేసాను, చూసారు కదా, ఉడికిన గింజలు కూడా దానిలో వేసేసాను. ఒకసారి తిప్పుకోవాలండి, మొత్తం కర్రీ అంతా తిప్పుకోవాలి. చూసారు కదా, చిక్కుడుకాయ గింజలు కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదండి. కారం 1 స్పూన్ వేసుకున్నాను నేను. మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే లెక్కనైతే కొంచెం 1.5 స్పూన్ వేసుకోండి. మేము తక్కువే తింటాము. ఇదే చూడండి, కర్రీ కూడా కారం వేసాను కదా, ఒకసారి తిప్పుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అది వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే చిక్కుడుకాయ గింజ ఆల్రెడీ ఉడికిపోయింది, మళ్ళీ టమాటా కూడా కొంచెం వేగింది కదా, అవి కూడా ఉడుకుతాయని తగినంత వాటర్ పోసాను. కొంచెం మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మూత పెట్టేశాను. ఏమండి, మీరు సినిమాలు కూడా చూస్తారండి? మేమైతే తక్కువగా చూస్తాం. మా అల్లుడి గారు ఉన్నప్పుడైతే బాగా తీసుకెళ్ళేవాళ్ళు. ఏ సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమాకి పాప వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. అత్తయ్య మీరు కూడా రండి అని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు.